హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్ అనేది షేర్ చేద్దామని చెప్పి అనిపించింది. సో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ వీడియోలో ఒక మంచి విషయం, అలాగే చాలా సందేహాలను నివృత్తి చేసే పదంలో అయితే ఈ వీడియో ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో ఇంతకీ ఆ సందేహం ఏంటి, ఈ వ్లాగ్ ఎప్పుడు షూట్ చేసింది జయ అని అనుకుంటే మాత్రం దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ఏంటి అంటే, ఈ వ్లాగ్ అనేది ఏప్రిల్లో అవ్వ చనిపోయిన తర్వాత పెద్ద కర్మ అయిన 3వ రోజు నేను వ్లాగ్ అనేది షూట్ చేశాను. అవ్వకి పెద్ద కర్మ వచ్చి థర్స్డే జరిగింది. సో థర్స్డే తర్వాత ఫ్రైడే సాటర్డే కూడా కొంతవరకు చాలా రకాలుగా ఆలోచించి సండే రోజు ఈ వ్లాగ్ అనేది ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే, లేకపోతే ఎవరైనా కానీ చనిపోతే మనం ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు దీపారాధన చేయొచ్చా, పూజలు చేయొచ్చా, గుడికి దర్శనాలకి వెళ్ళొచ్చా, ఇటువంటివన్నీ కూడా మనకు సందేహం అనేది వస్తుంటుంది. ఒకరొకటి చెప్తారు, ఇంకొకళ్ళు వేరొకటి చెప్తారు. సో మనం ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేట్ కి వెళ్ళిపోతాం అనమాట. సో ఏది చేస్తే ఏం జరుగుతుందో అనే ఒక భయం అనేది మనకు మనసులో ఏర్పడిపోతుంది. సో చెయ్యకూడనివి చేస్తామేమో అనే సందేహం అయితే ఉండి చాలా వరకు భయపడుతూ ఉంటాం అనమాట. సో అటువంటి సిచ్యువేషన్ లో మనం చేయొచ్చా చేయకూడదా అనేవి కొన్ని నేను రెఫరెన్సెస్ చాలా వీడియోస్ చూడడము, తర్వాత పెద్దవాళ్ళని తెలుసుకోవడము అనేది జరిగింది. సో ఈ వీడియోని నేను 3 నిమిషాల షార్ట్ గానే నేను షేర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటి అంటే, నేను నివృత్తి చేసుకున్న సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ వీడియో రూపంలో నేను 3వ రోజు, పెద్ద కర్మైన 3వ రోజుకి నేను ఎటువంటివి తెలుసుకున్నాను, ఏం ఫాలో అవుతున్నాను అనేది మాత్రం షేర్ చేస్తాను. నియమాలు ఎలా ఉండాలి, మనం ఏ టెంపుల్స్ కి వెళ్లి దర్శనం చేసుకోవాలి, భగవంతుడి విషయంలో ఆరాధన ఎలా ఉండాలి అనేది నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఆ కంటెంట్ అంతా దీనిలో షేర్ చేయడానికి కుదరదు. సో ఆదివారం రోజైతే నేను 4:20 వరకు మా వాడిని పడుకోబెట్టడము, ఈ పూజ సామాన్లు ఇవన్నీ కడిగేసుకోవడం ఇవన్నీ జరిగింది. సో తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చి మాప్ అదంతా పెట్టేసుకున్న తర్వాత పూజ సామాన్లన్నీ బొట్లు అవి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో అభిషేకం అవన్నీ అయితే ఏం చేయలేదండి ఆ రోజు. దాదాపు 5:30 అలా అవుతుంది టైం అయితే. సో చక్కగా పూజ వస్తువులు, విగ్రహాలందరికీ కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇన్ని సందేహాలకి కారణం ఏంటి, జయ ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ గురైంది అనేది ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. సో మనం పెద్ద కర్మ అయిన తర్వాత పుణ్యదానం నీళ్లు అనేవి ఇస్తారు మనకు. ఆ నీళ్లు అనేవి మనం అక్కడ పెద్ద కర్మ రోజే పంతుల చేత చల్లించుకుంటాం, మళ్ళీ ఇంట్లో కూడా తెచ్చి చల్లుకుంటాం అనమాట. సో చల్లిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రం చేసేసుకొని మళ్ళీ ఒకసారి దేవుడి సామాన్లు, పూజ గది అంతా కూడా క్లీన్ చేసేసుకొని మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు. సో అదే మేము ఫాలో అయ్యాము. పెద్ద కర్మ అయిన తర్వాత చెన్నారెడ్డి కాలనీలో కర్మంత్రాలు, చావు అన్ని అయిపోయిన తర్వాత మా అత్తగారు ఊరికి వెళ్ళాము, తొండవాడికి. సో అక్కడ మా మావయ్య గారిని ఇంట్లోకి రమ్మని చెప్పాలనుకునేటప్పుడు ఇంట్లో దీపం చూసి రావాలి కదా అని చెప్పి నేను అక్కడ దీపారాధన అనేది చేశాను ఈవినింగ్ వెళ్ళి, ఈ వాటర్, పుణ్యదానం వాటర్ అవన్నీ చల్లిన తర్వాత. సో అప్పుడే ఆ ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అయ్యయ్యో అప్పుడే ఎందుకు దీపారాధన చేశారు, మీరు 11వ నెల వరకు దీపం అనేది చేయకూడదు, అంటే సంవత్సరికం అయ్యేంత వరకు ఇంట్లో దీపము అవేంటివి చేయకూడదు అని చెప్పారు. యూజువల్ గా మా నాన్నమ్మ చనిపోయినప్పుడు, మా తాతయ్య చనిపోయినప్పుడు ఆ సూతకం ఏదైతే ఉంటుందో, చనిపోయిన రోజు నుంచి పెద్ద కర్మ అయ్యేంత వరకు సూతకం ఏదైతే ఉంటుందో అంటాం మనం ఇక్కడ. సో ఆ డేస్ లో మేమెవరం కూడా బొట్టు పెట్టుకోకుండా నల్లబొట్టు ఏదో పెట్టుకోవడం, దీపారాధన చేయకుండా ఉండడం, ఇటువంటివి చేసి పెద్ద కర్మ అయిన తర్వాత శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చి నెక్స్ట్ డే నుంచి ఇంట్లో నార్మల్ పూజా విధానం అనేది ఫాలో అయిపోయాం అనమాట. సో నిత్య దీపారాధన అనేది మేము స్టాప్ చేయలేదు. సో అదే ఉంటుంది కదా అని చెప్పి నేను ఇక్కడ అనుకున్నాను. తర్వాత ఇక్కడ చెప్పిన పెద్దవాళ్ల ప్రకారం ఇంట్లో దీపారాధన చేయకూడదు. అయ్యో ఇంట్లో దీపారాధన చేయకుండా సంవత్సరం రోజులు ఎలా ఉంటాము, అసలు బ్రెయిన్ పాజిటివ్ గా ఉండదు. ఫస్ట్ థింగ్, ఆ ధూపం స్మెల్ ఏదైతే ఉంటుందో అది రోజులో ఒకసారైనా
నేను పీలిస్తే గానీ నాకు సంతృప్తిగా ఉండదు. ఎలా ఎలా అసలు ఇది నిజమేనా, దీపారాధన చేయకుండా ఎందుకు ఉండాలి అనేది క్వశ్చన్ రైజ్ అయిందనమాట అప్పుడు. సో థర్స్డే అవన్నీ విన్న తర్వాత ఫ్రైడే మార్నింగ్ వచ్చేసాము. ఫ్రైడేనో సాటర్డేనో వచ్చాము మేము ఇక్కడికి. ఆ 2 days కూడా ఇంకా మేమేం చేయకపోయేసరికి ఇంట్లో పూజ అదంతా అసలు ఏంటి అనేది నేను వీడియోస్ ద్వారా కొన్ని రెఫరెన్సెస్ అనేవి ఫాలో అయ్యాను అనమాట. సో అలా ఫాలో అయిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, పెద్ద కర్మ తీరిన తర్వాత ఆలయ దర్శనం శివుడి గుడిలో నిద్ర అయినా చేయొచ్చు, లేకపోతే దేవుడిని దర్శనం అయినా చేసుకొని రావచ్చు. ఇక్కడ తిరుపతిలో మేమేం ఫాలో అవుతామంటే, ఖచ్చితంగా తలకొరి ఎవరైతే పెడతారో వాళ్ళు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు అంటే ఇల్లాద్రి ఇంటి మొత్తం కూడా వెళ్ళి అక్కడ నిద్ర చేసి వచ్చి ఇంట్లో నెక్స్ట్ డే నుంచి దీపారాధన అనేది చేసేసుకోవాలి అని చెప్పి తర్వాత నాకు అర్థమైందనమాట. సో మా మామగారు, మా అత్తగారును, మా మరిది వెళ్లారనమాట అక్కడ నిద్ర చేయడానికి. ఆ రోజు చాలా టైర్డ్ గా ఉండేసరికి ఇంకా పిల్లాడు కూడా నిద్రపోతున్నాడు అని చెప్పి ఇంకా నేను, మా వారు, బాబు అయితే వెళ్ళలేదు. బట్ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో నిద్ర చేసి వచ్చేసాం అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకా ఆలయ దర్శనానికి వెళ్ళలేదు, నిద్ర చేయలేదు. ఇంకా దీపం ఎలా పెడతాను ఇంట్లో అని చెప్పి ఫ్రైడే సాటర్డే డిలే చేసి సండే రోజుకి నా సందేహాలన్నీ కొంతవరకు తీరాయి. సో ఆ తర్వాత ఆ రోజు డిసైడ్ అయ్యి ఈ దీపారాధన అనేది చేస్తున్నాను అనమాట. నా దగ్గర ఫ్లవర్స్ అవి కూడా ఏమీ లేవు, బట్ అన్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫోటో ఫ్రేమ్స్కి అందరికీ కూడా బొట్లు అవి పెట్టేసుకొని, నేను ఏదో అంటారు కదా, మన దగ్గర ఏమీ లేనప్పుడు ధూపదీపం ఒక్కటి పెట్టి మన మనసుని పుష్పంగా అర్పిస్తే చాలు అని చెప్పి నేను ఒక దగ్గర విన్నాను అనమాట. సో కాన్సన్ట్రేషన్ తోటి నిర్మలమైన మనసుతోటి ఆ భగవంతుడి నామం స్మరిస్తూ దీపారాధన చేసుకొని అగరవత్తులు అనేవి వెలిగించుకున్నాను అనమాట. సో అంతే, ఆ రోజు నుంచి ఇంకా దీపారాధన అనేది నేను మానలేదు. పెద్దగా పూజలు ఏమీ చేసుకోకూడదు అంటే నోములు, వ్రతాలు, వినాయక చవితి వ్రతం, వరలక్ష్మి వ్రతము, మనకు సత్యనారాయణ వ్రతము, ఇటువంటివి, మంగళగౌరి వ్రతం, ఇటువంటివి ఏమీ చేసుకోకూడదు. కొబ్బరికాయ కొట్టుకోకూడదు ఇంట్లో. అంటే మనము ఈ 11 months పీరియడ్ లో కొబ్బరికాయ ఎప్పుడు కొట్టినా చనిపోయిన వాళ్ల దగ్గర మాత్రమే కొట్టాలి. దేవుడికి సమర్పించే కొబ్బరికాయ అనేది మనం ఇంట్లో కానీ గుళ్ళో కానీ కొట్టకూడదు. ఇంకా టెంపుల్ కి వెళ్లిన తర్వాత కూడా మనము కర్పూర హారతి తీసుకోవాలి తప్ప శతగోపురం అనేది మనకు తల మీద పెడతారు కదండి, అది పెట్టించుకోకూడదు. ఇంకా ప్రత్యేకించి అర్చన అనేది మన గోత్రం నామాలతోటి చెప్పి చేయించుకోకూడదు అనేవి నేను చాలా మంది రెఫరెన్సెస్ చూశాను. ఇంకా రకరకాలు చెప్పారనమాట. వాటిని అన్నిటిని ఇక్కడ నేను షేర్ చేయలేను, దానికంటూ సపరేట్ గా వీడియో చేయాలి. అసలు సూతకం ఎన్ని రకాలు, ఏ సూతకానికి ఎన్ని రోజులు మనము అంటూ అనేది పాటిస్తాము, పాటించేటప్పుడు మనం ఎలా ఉండాలి, అది అయిపోయిన తర్వాత మనం ఎటువంటి నియమాలు పాటించాలి పూజా విధానంలో కానీ ఆలయ దర్శనాల్లో కానీ అనేది నేను ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఆ తర్వాత దర్శనం అది అయిపోయింది, ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత మేము శివాలయానికి అయితే వెళ్ళాము. ఇంకా 3 days లో పెద్ద కర్మ తర్వాత నుంచి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసుకుని ఆ రోజు సండే వెళ్ళామన్నమాట. మేము మీకు అందరికి తెలిసిందే, ఉగాది నుంచి సండే నాన్ వెజ్ అనేది మానేసాము. ఇంకా లైఫ్ లో తినకూడదు అనేది ఫిక్స్ అనేది అయిపోయామన్నమాట. సో సండే మనకు సూర్యనారాయణుడు అంటే మనకు ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవంతుడు మనకు కనబడతారు కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన రోజుగా మనం అందరం భావిస్తాము. దానికి ప్రతీకగా సండే నాన్ వెజ్ తినకూడదు. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత నుంచే సండే వీకెండ్ ప్రకటించడం, హాలిడే ఇవ్వడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులందరితో కలిపి ఆ రోజు విందు వినోదాలు, మంచి భోజనము అటువంటివి చేసుకొని తినచ్చు అన్న ఉద్దేశంతో అలా మనకు అలవాటుగా వచ్చేసిందే తప్ప మన పూర్వీకులు ఎవరు కూడా సండే అనే రోజు నాన్ వెజ్ తినడం అనేది ఉండేది కాదనమాట. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వెళ్లిన తర్వాత నుంచే వీకెండ్ అనేది, తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వీకెండ్ అంటే 2 days, సాటర్డే సండే, సో ఎంజాయ్మెంట్ డేస్ అన్నట్టుగా ప్రపంచం భావిస్తోంది. అసలు విదేశీయులు పెట్టిన రూల్ ని మనం ఎందుకు పాటించాలండి, దాన్ని బ్రేక్ చేద్దామని చెప్పి ఇంకా నేను మా వారు అయితే డిసైడ్ అవడం జరిగింది. ఉగాది నుండి అయితే మేము అది ఫాలో అవుతూ వస్తున్నాము. సో చేంజ్ ఒక మంచి విషయానికి అన్నప్పుడు
దానికి ఇతరుల పర్మిషన్ అవసరం లేదు. మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకొని మనం చేస్తుంది కరెక్టే అనేది మనకు అర్థమైన రోజున మనం ఆ రోజు నుంచే కూడా పాటించవచ్చు. సో ఆ రోజైతే కొన్ని పిక్స్ అనేవి మా వాడు తీశాడు, నేను కూడా వాడిని తీసాను అనమాట చాలా రోజుల తర్వాత. సో అదండి ఈ వ్లాగ్ అయితే. బాయ్ బాయ్.